ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు లెఫ్ట్ అవ్వకండి, నేను చెప్తా, ఒకవేళ క్లాస్ లేకపోతే నేను చెప్తాను. ఓకే. So, dynamic method. What is your dynamic method? Dynamic values are temporary values. Okay, when you run the Java program, that time they are using the elements are using the memory. When we close that program or we close that runtime, it will release the memory. Okay, so మనం permanent purpose అయితేనేమో static values కి వెళ్తాము, temporary purpose అయితేనేమో dynamic values కి వెళ్తాము. New class. సో టుమారో వీ హ్యావ్ ఎన్ క్లాస్, రేపు కూడా క్లాస్ ఉందండి. సో రేపు ఏంటంటే ఇంకా ఎవరైనా ఇన్స్టలేషన్ చేసుకోని వాళ్ళు సిస్టమ్స్ తెచ్చుకోండి, ఆఫ్లైన్ వాళ్ళు అయితే ఇక్కడ తెచ్చుకోండి, ఆన్లైన్ వాళ్ళు కూడా రెడీ పెట్టుకోండి, నేను మీకు క్లియర్ చేస్తా. కంప్లీట్ అయిన వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, ఇక్కడికి వచ్చి రేపు టెస్ట్ ఉంటుందండి. న్యూ మెంబర్స్ రాయొద్దు, ఎగ్జిస్టింగ్ మెంబర్స్ రాయండి. ఓకేనా? న్యూ మెంబర్స్ ఒకవేళ సార్ నేను ట్రై చేస్తా సార్ అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ టెస్ట్ అనేది మీకు ఇంట్రడక్షన్ కోసమే, అందులో డెప్త్ ఏమి ఉండదు. సార్ నేను కూడా ట్రై చేస్తా అంటే అందరూ ట్రై చేయొచ్చు, అసలు ఎట్లా ఉంటుందో ఫార్మేట్ చూస్తానంటే అందరు రాయండి. ఓకేనా? సో అది టెస్ట్ ఇక్కడే ఇన్ టైంలోనే, ఆన్లైన్ టెస్ట్ అండి, ఆఫ్లైన్ కాదు. మీరు ఇంటి దగ్గర ఉండి నేను రాయొచ్చు, ఇక్కడ ఉండి నేను రాయొచ్చు. రేపు ఆఫ్లైన్ వాళ్ళందరూ క్లాస్కి రండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రేపు క్లియర్ చేస్తారు. మండే నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ గా రెగ్యులర్ టాపిక్స్ ఆపరేటర్స్ దగ్గర నుంచి డిస్కస్ చేసుకుంటారు. ఓకేనా? అంచండి. సో డైనమిక్ మెథడ్ సేమ్ వేరియబుల్స్ తీసుకున్న, ఎస్టర్డే తీసుకున్న వేరియబుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వి గో విత్ యాన్ డైనమిక్ మెథడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ యూజ్ యాన్ విచ్ మెథడ్? స్కానర్ మెథడ్. ఓకే అండి, విచ్ మెథడ్? స్కానర్ మెథడ్. చూడండి, వాట్ ఈజ్ యాన్ స్కానర్ క్లాస్? వాట్ ఈజ్ యాన్ స్కానర్ క్లాస్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, జావాలో మనం ప్రోగ్రామ్ లో మెథడ్స్ యూజ్ చేసుకుంటాం. ప్రోగ్రామ్ లో మనం మెథడ్స్ యూజ్ చేసుకుంటాం. మెథడ్స్ టూ టైప్స్, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్, యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దిస్ వన్? ఇదేంటండి? క్లాస్. క్లాస్ నేమ్ ఇది. ఇది క్లాస్ కీవర్డ్, ఇది క్లాస్ నేమ్. ఇది ఏ క్లాసు? ప్రీ డిఫైన్, యూజర్ డిఫైన్? యూజర్ డిఫైన్. ఈ యూజర్ డిఫైన్ లో నేను ఒక మెథడ్ ని డిఫైన్ చేశాను, దాన్ని యూజర్ డిఫైన్ మెథడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలా డిఫైన్ చేస్తారు సార్ అంటే, పబ్లిక్ వైడ్ యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెథడ్ అనుకుంది, ఇది ఒక మెథడ్. ఏ మెథడ్ ఇది? యూజర్ డిఫైన్ మెథడ్. ఈ యూజర్ డిఫైన్ మెథడ్ ఎక్కడ డిఫైన్ చేశాను నేను? క్లాస్ లో. ఎక్కడండి? క్లాస్ లో. ఈ క్లాస్ ఎక్కడ ఉందండి? ప్యాకేజ్ లో. ఇదేంటి? డేటా టైప్స్ అనే ప్యాకేజ్ లో, డేటా టైప్స్ డైనమిక్ మెథడ్ అనే క్లాస్ లో నేనేం క్రియేట్ చేశా? మెథడ్ క్రియేట్ చేశా. మెథడ్ యూజర్ డిఫైన్, క్లాస్ యూజర్ డిఫైన్, ప్యాకేజ్ కూడా మనం చేసినే కదా. ఈ ప్యాకేజ్ నేనే క్రియేట్ చేసుకున్నా, ఈ క్లాస్ నేనే క్రియేట్ చేశా, ఈ మెథడ్ కూడా నేనే క్రియేట్. ఈ మెథడ్ లో నేను ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకున్నా అవి పర్ఫామ్ చేస్తాను. ఇవన్నీ యూజర్ డిఫైన్. we have predefined. For example, I want to use an predefined method. ఏ మెథడ్? నేను ఇంటీజర్ వాల్యూని ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నా. ఇంటీజర్ వాల్యూని ఇన్పుట్ ఇవ్వాలంటే నాకు కావాల్సిన మెథడ్ ఏంటండి? నెక్స్ట్ ఇంట్ మెథడ్. నెక్స్ట్ ఇంట్ అనేది ఏంటి? మెథడ్. ఇప్పుడు చెప్పండి, మెథడ్ ఎక్కడ ఉంటుందండి? క్లాస్ లో. క్లాస్ ఎక్కడ ఉంటుందండి? ప్యాకేజ్ లో. మెథడ్, క్లాస్, ప్యాకేజ్. ఇప్పుడు చెప్పండి, ఇది ప్రీ డిఫైన్డ్ మెథడా, యూజర్ డిఫైన్డ్ మెథడా? ప్రీ డిఫైన్డ్ మెథడ్. ప్రీ డిఫైన్డ్ మెథడ్. మరి ఈ ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఏ క్లాస్ లో ఉండాలి? ప్రీ డిఫైన్డ్ క్లాస్ లో ఉండాలి. ఆ ప్రీ డిఫైన్డ్ క్లాస్ పేరే స్కానర్ క్లాస్. మరి ఈ క్లాస్ ఉందంటే ఈ క్లాస్ కు ఒక ప్యాకేజ్ కూడా ఉండాలి కదా. ఉండాలి కదా.
క్లాస్ ప్యాకేజ్ లో ఉంటుంది, మెథడ్ క్లాస్ లో ఉంటుంది. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే క్లాస్ ఏంటంటే స్కానర్ క్లాస్. స్కానర్ క్లాస్ అనేది ఏంటి? యూజర్ డిఫైన్డ్ క్లాస్. ఎందుకు యూజ్ చేస్తాము? యూజర్ ఇన్పుట్ ఇవ్వడానికి. ఎందుకు? యూజర్ ఎక్కడ? రన్ టైంలో, ఎగ్జిక్యూషన్ లో. ఎగ్జిక్యూషన్ అన్న రన్ టైం అన్న నువ్వు ఏదైనా ఒక వాల్యూని ఎగ్జిక్యూషన్ ఆర్ రన్ టైమ్ లో ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే ఏ క్లాస్ యూజ్ చేయాలి? స్కానర్ క్లాస్. ఆ స్కానర్ క్లాస్ లో మెథడ్స్ ఉంటాయి, అందులో నీకు కావాల్సిన మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఓకే అండి సార్, ఎలా డిఫైన్ చేస్తాం స్కానర్ క్లాస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు డిఫైన్ స్కానర్ క్లాస్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది క్లాస్ లో మెథడ్. మరి మనం నార్మల్ గా మెథడ్స్ ని ఎలా యూజ్ చేసుకుంటామండి? మెథడ్స్ ని ఎలా యూజ్ చేస్తాము? ఆ మెథడ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. మెథడ్ ని యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ని క్రియేట్. ఈ క్లాస్ లో మెథడ్స్ ఉన్నాయి, నేను ఆ మెథడ్ ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ని. దేనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి? క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను యూజ్ చేసే క్లాస్ స్కానర్ క్లాస్. ఈ స్కానర్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేయాలి అంటే రెండు పాయింట్స్. ఒకటి, ఈ క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉందో ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఈ క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉందో ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సెకండ్ ఏం చేయాలి? ఈ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేయాలంటే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద సింటాక్స్ టు క్రియేట్ యాన్ ఆబ్జెక్ట్? Class name, object name is equals to new class name. What is the syntax? Object creation. Object create చేయడానికి syntax ఏంటంటే class name, object name equal to new class. ఈ ఆబ్జెక్ట్ అనేది మన ప్రీ డిఫైన్డ్ క్లాస్ కైనా సేమ్ సింటాక్స్, యూజర్ డిఫైన్డ్ కైనా సేమ్ సింటాక్స్. ప్రీ డిఫైన్డ్ కైనా యూజర్ డిఫైన్డ్ కైనా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ క్లాస్ ప్రీ డిఫైన్, యూజర్ డిఫైన్. దీనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ ఎలా చేస్తారు సార్ అంటే, వాట్ ఇస్ ద సింటాక్స్? క్లాస్ నేమ్. ఇక్కడ నా క్లాస్ నేమ్ ఏంటండి? ఇది కదా క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ అనేది మనం ఏదైతే క్లాస్ క్రియేట్ చేసినో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ క్లాస్ ఇవ్వాలి. వాట్ అబౌట్ ఆబ్జెక్ట్ నేమ్? ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్, అది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అయినా యూజర్ డిఫైన్ అయినా ఆబ్జెక్ట్ నేమ్ అనేది యూజర్ డిఫైన్. యూజర్ డిఫైన్ అంటే ఏంటి? మన ఇష్టం, మనమే ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఏమని ఇస్తున్నా అంటే యూజర్ డిఫైన్ నేమ్ ఓబీజే అని ఇస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, నేను KRISH ఇవ్వచ్చా సార్ అంటే ఇవ్వచ్చండి. సార్ నేను ABCD ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చండి. బట్ రిలేటెడ్ నేమ్ వచ్చేసి ఓబీజే అని ఇచ్చాను. ఈక్వల్స్ టు ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ న్యూ. వాట్ ఈజ్ ఎన్ న్యూ? నిన్న మనం చెప్పుకున్నాడు. New is an keyword. New is an keyword. We are using this keyword to allocate memory at runtime. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ దేనికి రాస్తున్నాం? రన్ టైమ్ లో మెమరీ, రన్ టైమ్ లో వాల్యూస్ ఇన్పుట్ ఇవ్వడానికి. మరి ఆ రన్ టైమ్ లో వాల్యూ ఇచ్చినప్పుడు దానికి ఎవరు మెమరీని అలొకేట్ చేయాలి? ఈ న్యూ అనే కీవర్డ్ అలొకేట్ చేస్తాం. అగైన్ క్లాస్ నేమ్. అగైన్ నా క్లాస్ నేమ్ ఏంటండి? ఇదేంటి? యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. కానీ ఇప్పుడు మనం యూజ్ చేసేది యూజర్ డిఫైన్ కాదు కదా, ఏంటి? ప్రీ డిఫైన్. సో ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రీ డిఫైన్ లో మనం ఏ క్లాస్ యూజ్ చేస్తున్నాం చెప్తున్నా? స్కానర్ క్లాస్. సేమ్ సింటాక్స్ ఫాలోండి. స్కానర్ ఆబ్జెక్ట్ నేమ్. సో సార్ నేను ఓబీజే ఆబ్జెక్ట్ రాయొచ్చాను, కానీ దీనికి రిలేటెడ్ నేమ్ ఏంటంటే స్కాన్ లేదా ఎస్సి అయిన స్కానింగ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ ఏంటండి? స్కానర్. స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఏం చేస్తున్నాం? ఇన్పుట్ ఇస్తున్నాం. మనం దేనికి ఇన్పుట్ ఇస్తున్నామండి? సిస్టమ్ డాట్ ఇన్పుట్ స్ట్రీమ్. ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఇన్పుట్ ఇవ్వటం అని. స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్. దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు.
ఇక్కడ స్కానర్ అనేది క్లాస్ నేమ్, స్కాన్ అనేది ఆబ్జెక్ట్, న్యూ అనేది మెమరీ అలికేషన్, స్కానర్ క్లాస్ నేమ్, ఇది సిస్టమ్ ఇన్పుట్. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? ఈ స్కానర్ అనేది ప్రీ డిఫైన్ క్లాసా యూజర్ డిఫైన్ క్లాసా? ప్రీ డిఫైన్. ఇప్పుడు ఈ క్లాస్ అంటే ఒక ప్యాకేజ్ లో ఉండాలి కదా. ఇప్పుడు చూడండి ఈ డేటా టైప్స్ అనేది యూజర్ డిఫైన్ క్లాస్. ఇది ఎందులో ఉంది? ఈ ప్యాకేజ్ లో ఉంది. మరి ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అన్నప్పుడు మరి అది కూడా ప్యాకేజ్ లో ఉండాలి కదా. ఇక్కడ మీకు ఇంకేమైనా ప్యాకేజ్ ఉన్నాయా? లేవు కదా. అందుకే ఏం చేయాలంటే దాన్ని కూడా దాని ప్యాకేజీని కూడా మనం రాయాలి. ఏ ప్యాకేజ్ లో ఉంటుంది సార్ అదంటే ఇంపోర్ట్. ఆ ప్యాకేజ్ ఏం చేయాలి? మనం ఇంపోర్ట్ తెచ్చుకోవాలి. జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. వాట్ ఈస్ ద ప్యాకేజ్ నేమ్? జావా డాట్ యూటిల్ డాట్ స్కాన్. ఈ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ లో ఈ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ని యూజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాం. అండర్స్టాండ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈజ్ యువర్ స్కానర్ క్లాస్ అని అడుగుతారు. స్కానర్ ఈజ్ an predefined class. I am trying to use the methods of scanner class. ఎవ్రీ క్లాస్ లో సమ్ మెథడ్స్ ఉంటాయి. నువ్వు ఆ మెథడ్ ని యూజ్ చేయాలి అనుకుంటేనే ఆ క్లాస్ ని యూజ్ చేయాలి. నీకు అవసరం. ఇప్పుడు చూడండి మనం ఎస్టర్డే వీఆర్ డిస్కస్డ్ అబౌట్ స్టాటిక్ మెథడ్. ఇప్పుడు ఈ స్టాటిక్ మెథడ్ లో మీరు స్కానర్ క్లాస్ రాశారా? ఇందులో ఎక్కడైనా స్కానర్ క్లాస్ రాశారా? ఎందుకు రాయలేదు? మనకు ఆ క్లాసులో ఉన్న మెథడ్స్ కావాలంటేనే ఆ క్లాస్ రాసుకోవాలి. లేనప్పుడు మనం ఎందుకు రాస్తాం? ఇప్పుడు మనకు అవసరం కాబట్టి ఆ క్లాస్ రాస్తాం. ఏంటి మన అవసరం? డైనమిక్ లో వాల్యూస్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి రాస్తున్నాం. అర్థమైనా సార్? ఇది చేంజ్ అవుతుందా? ఎప్పుడైనా ఒకటే. ఎప్పుడైనా ఒకటేనా? ఎందుకంటే ఇది ప్రీ డిఫైన్ కాబట్టి. ఓకే. సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాం? ఫస్ట్ ఏమేమి ఇచ్చినామండి మనం? హాల్ టికెట్ నెంబర్. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ వన్ ఏమనుకుంటున్నాం మనం? హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ I am writing one statement. System dot out dot println enter స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్. మళ్ళీ వన్ మోర్ టైం చెప్తున్నా. ఈ స్టేట్మెంట్ అనేది యూజర్ ఫ్రెండ్లీ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ రాసిన ప్రోగ్రామ్ రన్ అవుతుంది, రాయిపోయినా రన్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ రాయలేదు అనుకోండి, మీరు ఎప్పుడైతే రన్ చేస్తే అప్పుడు అది ఏం అడగదు, అలా ఉంటది. మీరే మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. అదే మీరు ఈ స్టేట్మెంట్ రాస్తే అది అడుగుతుంది ఎంటర్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అని. ఓకే అండి. సో ఇప్పుడు ఈ హాల్ టికెట్ నెంబర్ మనం ఏం చేయాలి? ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది ఏ డేటా టైప్ అండి మనం తీసుకునేది? ఇంటీజర్ డేటా టైప్. ఏ డేటా టైప్? ఇంటీజర్. సో ఈ ఇంటీజర్ డేటా టైప్ లో మన దగ్గర హాల్ టికెట్ నెంబర్ కి ఏ డేటా ఉంది? చూడండి నా దగ్గర 1 2 3 అనే హాల్ టికెట్ నెంబర్ ఉంది. 1 2 3 అనే హాల్ టికెట్. నౌ టెల్ మీ విచ్ డేటా టైప్ యు ఆర్ ప్రిఫర్డ్? బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, 4 టైప్స్ ఉన్నాయి కదా. లెట్స్ గో విత్ బైట్. సో బైట్ వేరియబుల్ నేమ్ ఏం తీసుకుందాం? హాల్ టికెట్ నెంబర్ ఈక్వల్స్ టు. ఇప్పుడు దీన్ని ఇన్పుట్ చేయడానికి మనం మెథడ్ ని యూజ్ చేయాలి. ఆ మెథడ్ ఎక్కడుంది? స్కానర్ క్లాస్ లో ఉంది. ఈ స్కానర్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ డాట్, ఆబ్జెక్ట్ ఏంటి మనకి ఇక్కడ? స్కాన్ డాట్. ఏ మెథడ్ అండి మనం యూజ్ చేసేది? నెక్స్ట్ బైట్. ఇంట్ కి నెక్స్ట్ ఇంట్, బైట్ కి నెక్స్ట్ బైట్, షార్ట్ కి నెక్స్ట్ షార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు అన్ని చూపిస్తారు. షార్ట్ HTNO1 is equals to scan dot next short. Int HTNO2 is equal to scan dot next int. Long HTNO3 equal to scan dot next long. 4 టైప్స్. బైట్ యూజ్ చేస్తే నెక్స్ట్ బైట్ మెథడ్ అండి.
నెక్స్ట్ షార్ట్ మెథడ్, నెక్స్ట్ ఇంట్ మెథడ్, నెక్స్ట్ లాంగ్ మెథడ్. ఈ మెథడ్ ఎక్కడిది? స్కానర్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ లో. ఈ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేయాలంటే మనం దేన్ని యూజ్ చేసుకోవాలి? ఆబ్జెక్ట్ ని. స్కాన్ అనేది ఆబ్జెక్ట్. ఈ మెథడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఈ ప్యాకేజ్ లో ఉన్నాయి. ఈ ప్యాకేజ్ లో మన స్కానర్ తో పాటు ఇంకా చాలా క్లాసెస్ ఉంటాయి. ఒక ప్యాకేజ్ లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆయాకి చూపిస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, డేటా టైప్స్ అనేది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లో మనం ఎన్ని క్లాసులు రాసినాం? 1 2 3 4 5 క్లాసులు రాసినాం. అలాగే జావా డాట్ యూటిల్ అనేది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లో ఎన్ని క్లాసులు ఉంటాయి? నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. మనం ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నన్ను కదా బైట్. ఓకే, సో ఫస్ట్ వన్ ఇన్పుట్ ఇచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటండి? స్టూడెంట్ నేమ్. అంత ఎందుకు, డైరెక్ట్ పోదాం. ఎంటర్ స్టూడెంట్ నేమ్. చెప్పండి, which data type we are prepared? String. స్ట్రింగ్ ఎస్ నేమ్ అనండి, స్టూడెంట్ నేమ్ అనండి. ఓకేనా? సో ఇక్కడ మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే స్కాన్ డాట్. మనకి స్ట్రింగ్ కి 2 మెథడ్స్ ఉంటాయండి. ఒకటి నెక్స్ట్ మెథడ్, ఇంకోటి నెక్స్ట్ లైన్ మెథడ్. నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ లైన్. నెక్స్ట్ అంటేనేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ రైటింగ్ రామారావు. మీరు నెక్స్ట్ మెథడ్ యూజ్ చేస్తే ఎక్కడైతే స్పేస్ వచ్చిందో స్పేస్ కు ముందు వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేస్తుంది నెక్స్ట్ మెథడ్. అదే నెక్స్ట్ లైన్ మెథడ్ అయితే ఎంటైర్ స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ మెథడ్ తీసుకొని రామారావు అని ప్రింట్ చేస్తే అది ఓన్లీ రామాని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఈజ్ గుడ్ బాయ్. మీరు నెక్స్ట్ మెథడ్ తీసుకుంటే ఓన్లీ రామానే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ స్పేస్ తీసేసారు అనుకోండి, ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది? రామారావు మాత్రమే ప్రింట్. అదే నాకు విత్ స్పేస్ తోటి ఎంటైర్ కావాలి సార్ అంటే నెక్స్ట్ లైన్ మెథడ్కి వెళ్ళాలి. నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ లైన్ మెథడ్ అని 2 మెథడ్స్ ఉంటాయి. స్కాన్ డాట్ ఫస్ట్ ఒకటి చూద్దాం, తర్వాత నెక్స్ట్. ఓకే, సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి? ఇంటీజర్ డేటా టైప్ అయింది, స్ట్రింగ్ అయింది. ఫ్లోట్ కి వెళ్దాం. ఫ్లోట్ లో ఏమిద్దాం? ఎంటర్ స్టూడెంట్ percentage. So which data type? Float. Cn percentage is equal to scan dot next. Which method and float method. Next float. ఒకవేళ సార్ ఐఎమ్ గోయింగ్ విత్ డబుల్ అంటే is equal to scan dot next double. ఫ్లోట్ అయితే నెక్స్ట్ ఫ్లోట్ మెథడ్, డబుల్ అయితే నెక్స్ట్ డబుల్ మెథడ్. మరి ఇంటికి నెక్స్ట్ ఉంది, ఫ్లోట్ కి నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ ఫ్లోట్ ఉంది కదా, మరి స్ట్రింగ్ కూడా నెక్స్ట్ స్ట్రింగ్ సార్ అంటే కాదండి. స్ట్రింగ్ మెథడ్స్ ఏంటంటే ఒకటి నెక్స్ట్ మెథడ్, ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ లైన్ మెథడ్. నెక్స్ట్ లైన్ అదేనా? నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ లైన్, ఇవి 2 స్ట్రింగ్ మెథడ్స్. మిగిలినన్ని కూడా ఒక స్ట్రింగ్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ నేమ్ తోటే వస్తుంది. ఇది నెక్స్ట్ ఫ్లోర్. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్. ఎంటర్ స్టూడెంట్ ఏమిద్దాం? జెండర్ ఏంటి, గ్రేడ్ అని ఇచ్చుకోవచ్చు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఉంటది కదా, జెండర్. ఓకే, సో విచ్ కీవర్డ్? క్యార్.
జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు స్కాన్ డాట్. ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇంటీజర్ డేటా టైప్ కి, ఫ్లోట్ డేటా టైప్ కి, బులియన్ కి, స్ట్రింగ్ కి అన్నిటికీ మెథడ్స్ ఉన్నాయి ప్రీ డిఫైన్. క్యార్ కి లేదు. క్యార్ లేదు. యాక్చువల్గా క్యార్ అనేది ఇండివిజువల్ కాదు. క్యార్ అనేది స్ట్రింగ్ లో ఒక పార్ట్. స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్, 0 to 9 స్పెషల్ సింబల్. అదే వాల్యూస్ ని ఒకటే యూజ్ చేసుకోవడానికి క్యార్ ని యూజ్ చేస్తాం. సో క్యార్ కి డైరెక్ట్ మెథడ్ లేదు, కానీ మనం ఇన్పుట్ ఇవ్వాలి. క్యార్ అనేది స్ట్రింగ్ లో పార్ట్ అనుకుంటున్నాం కదా, అందుకే క్యార్ ఏం చేస్తుంది, స్ట్రింగ్ మెథడ్ ని యూజ్ చేసుకొని క్యార్ డేటా టైప్ ని క్రియేట్ చేస్తాం. ఎలా సార్ అంటే చూడండి, స్కాన్ డాట్ నెక్స్ట్. యాక్చువల్లీ నెక్స్ట్ అనేది ఏ మెథడ్, స్ట్రింగ్ మెథడ్. నెక్స్ట్ డాట్ ఇక్కడ మనకి క్యార్ ఎట్ డాట్ క్యార్ ఎట్ ఎట్ ఇండెక్స్. ఏంటి ఇండెక్స్ చూడండి, 0. ఎందుకు 0? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రామారావు అని రాసి క్యార్ డేటా టైప్ తీసుకున్నా. ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుందండి? ఒకటేనా? ఆ ఒకటేంటి, ఆర్. ఓకేనా? సో ఆర్ ఎందుకు ప్రింట్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఇండెక్స్ వాల్యూస్ ని కౌంట్ చేసుకుంటుంది. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0. ఎక్కడ ఎండ్ అవుతుంది? n-1. సో ఇప్పుడు 0, మీరు ఇండెక్స్ వాల్యూలో 0 ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఆర్. ఒకవేళ ఇండెక్స్ లో 1 ఇస్తే అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఎప్పుడైనా కూడా ఒకటే ప్రింట్ అవుతుంది. ఆ ఒకటి ఏంటనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఒక క్యారెక్టర్ ఏంటనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఏముంటదండి? 0. బై డిఫాల్ట్ గా మనం 0 తీసుకుంటాం. వద్దు సార్ నాకు ఇక్కడ 4 కావాలంటే 4, 5 కావాలంటే 5, 6 కావాలంటే 5 ఉంటే ఏమొస్తుంది సార్ అంటే స్పేస్ ని ప్రింట్ చేస్తుంది. అదేనా? సో 0 క్యార్ అయిపోయింది కదా. నెక్స్ట్ బులియన్. ఎంటర్ స్టూడెంట్ result in the form of true or false. So which data type? Boolean result is equal to scan dot. దీనికి ఇబ్బంది లేదండి, దీనికి డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ బులియన్. సో ప్లెయిన్ నెంబర్స్ కవర్ చేసినాం, స్ట్రింగ్ కవర్ చేసినాం, డెసిమల్ పాయింట్స్ కవర్ చేసినాం, క్యారెక్టర్ కవర్ చేసినాం, బులియన్. ఇదే కదా మన దగ్గర ఉండే డేటా టైప్స్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం ఏం చేసినాం, ఇప్పటి వరకు ఇన్పుట్ ఇచ్చినాం. ఇప్పుడు అదే వాల్యూస్ ఏం చేయాలి, అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి. ఓకేనా? లెట్స్ ప్రింట్ ఇట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఫస్ట్ ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం? ఫస్ట్ ఏంటంటే మనకి ఇచ్చింది ఆల్ టికెట్ నెంబర్. ఆల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, పర్సంటేజ్, రిజల్ట్. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఎక్కడైనా వాల్యూస్ ఇచ్చినామా? ఓన్లీ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసినాం అంతే. ఇది వేరియబుల్ అంటే దీన్ని డిక్లేర్ చేయటం అంటారు. వాల్యూస్ ఇవ్వాల. ఇనిషియలైజేషన్ ఎక్కడ చేస్తాం మనం? రన్ టైమ్ లో చేస్తాం. ఓకే, షల్ వి రన్ ఇట్? రైట్ క్లిక్ ఆన్ ఇట్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఏమవుతుంది? ఎంటర్ స్టూడెంట్ ఆల్ టికెట్. చూడండి, ఇప్పుడు నేను ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నానో ఈ ఇన్పుట్ ఏమంటారు అంటే డైనమిక్ ఇన్పుట్ అంటారు. ఏమంటారండి? ఇప్పుడు ఈ 1001 కి మెమరీని ఎల్కేజ్ చేయాలి కదా. మనం ఇందాక న్యూ కీవర్డ్ తీసుకున్నాం కదా, అది మెమరీని ఎల్కేజ్ చేస్తాం. బయట తీసుకున్నాం. ఎందుకు ఎర్రర్ వచ్చింది? బయట తీసుకున్నాం. ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చినాం? 127 అబోవ్ ఇచ్చినాం కదా, అందుకే ఏం చూపిస్తుంది? ఎర్రర్ చూపిస్తుంది. అంటే మనం అక్కడ ఏ డేటా టైప్ డిఫైన్ చేస్తే అకార్డింగ్ టు దట్ యూ నీడ్ టు గివ్ ద ఇన్పుట్. అది కాకుండా వేరే ఇన్పుట్ ఇస్తే ఏం చేస్తుంది? ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. అగైన్ రన్నింగ్ 10. ఓకేనా? స్టూడెంట్ నేమ్.
ఫస్ట్ అన్ని పాజిటివ్ దాని తర్వాత పాయింట్ వాల్యూ. జెండర్, జెండర్లో ఏమి ఇవ్వాలి మనం? సింగిల్ క్యారెక్టర్ కదా. సో మేల్ ఎం. స్టూడెంట్ రిజల్ట్, రిజల్ట్ ఏమి ఇవ్వాలండి? ట్రూ ఆర్ ఫాల్స్. సో మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చినా ఆ వాల్యూస్ ని ప్రింట్ చేస్తాం. 1001 నేమ్, పర్సంటేజ్, జెండర్, రిజల్ట్. ఇక్కడ కూడా నువ్వు కావాలంటే యూజర్ ఫ్రెండ్లీ స్టేట్మెంట్ ని యాడ్ చేసుకోవచ్చు. ఏమని యాడ్ చేస్తావు? ఇక్కడ ఇక్కడ కదా, ticket number is equals to, okay, percentage is equals to, చెప్పా కదా ఈ యూజర్ ఫ్రెండ్లీ స్టేట్మెంట్స్. ఇవి ఇచ్చినా మీకు ప్రోగ్రామ్ రన్ అవుతుంది. చెప్పిన మళ్ళీ ఒకసారి పాజిటివ్ వేజ్. ఆల్ టికెట్ నెంబర్ 101, సేమ్ వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేమ్, పర్సంటేజ్, జెండర్, రిజల్ట్. ఏమొచ్చింది? ఆల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, పర్సంటేజ్, జెండర్, రిజల్ట్. ఇంతకుముందు మనం ఎడిషన్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఒక ఇన్పుట్ ఇస్తున్నాము. ఆ ఇన్పుట్ ని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది, అంతే కదా. మీరు 5, 10 అనే రెండు వాల్యూస్ ఇస్తే ఆ రెండు వాల్యూస్ ని యాడ్ చేసి మీకు అవుట్పుట్ వాల్యూని చూపిస్తుంది. 5, 10 అనే రెండు వాల్యూస్ ఇస్తే రెండింటిని యాడ్ చేసి అవుట్పుట్ ఏం చూపిస్తుంది? ఎక్కడైంది? మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో అదే ఇన్పుట్ ని ప్రింట్ చేయమంటాం. మనం ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయమంటలేదు. అని నేను ఎంటర్ చేస్తా, నేను చేసిన వాల్యూస్ ని ప్రింట్ చేయమంటారు, అదే వాల్యూస్ ని ప్రింట్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడ ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందో లెట్స్ చెక్ ఇట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం డిఫరెంట్ ఇన్పుట్స్, డైనమిక్ మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ ఏబుల్ టు టెస్ట్ ద కోడ్ విత్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఇన్పుట్. మనం రాసిన కోడ్ ని డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఇన్పుట్ తోటి టెస్ట్ చేయొచ్చు వితౌట్ మాడిఫైయింగ్ ద ప్రోగ్రామ్. మనం ఇప్పుడు అసలు ప్రోగ్రామ్ తో రిలేషన్ లేకుండా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ ఇన్పుట్స్ తోటి మీరు రాసిన కోడ్ అనేది వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ చెక్ ఇట్. క్యార్ డేటా టైప్ లేదా బులియన్ డేటా టైప్. బులియన్ చెక్ చేద్దాం. బులియన్ లో ఏమంటున్నా మనం? ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ చేయాలంటారు. ఓకే అండి. సో ఐఎమ్ గివింగ్ ఇయర్ పర్సంటేజ్, జెండర్. నేను ఇక్కడ పాస్ అని ఇస్తా. చూసానా? కరెక్టేనా కదా కోడ్? యాక్చువల్గా మనం బులియన్ డేటా టైప్ ఏమి ఇవ్వాలి ఇన్పుట్? మనం ఏమి ఇచ్చినాం అంటే కోడ్ వర్క్ అవుతున్నట్టే కదా. అదే మనం అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి మనమే. అవును, నేను టెస్ట్ చేస్తున్నావు అని అడిగితే ఎస్ ఐఎమ్ టెస్టింగ్ యూ. ఓకే అండి. అదర్ ఇన్పుట్స్ తీసుకుంటుందా తీసుకోదని మనం టెస్ట్ చేస్తాం. బులియన్ ఈజ్ వర్కింగ్. నెక్స్ట్ గో విత్. యాక్చువల్లీ మనం ఆల్ టికెట్ నెంబర్ అనేది ఏ డేటా టైప్ తీసుకున్నాం అండి? బైట్ లో తీసుకున్నాం. బైట్ అంటే ఏ వాల్యూస్ ఇన్పుట్ ఇవ్వాలి? ప్లెయిన్ నెంబర్స్ 127 లోపు ఇవ్వాలి. నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే 99.3. ఇజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఆ డేటా టైప్ కి ఇన్వాలిడ్ కదా, అది కూడా అదే చెప్తుంది. ఇన్వాలిడ్ ఏరా బాబు అని చెప్తుంది. నౌ టెల్ మీ స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ లో ఏమి ఇవ్వచ్చు?
క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్ ఏదైనా ఇవ్వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ 4 5 6 7 8, నో ఎర్రర్. ఎందుకంటే ఇన్వర్టెడ్ కామర్స్ లో ఏది ఇచ్చినా కౌంట్ చేస్తుంది. అవునా. నెక్స్ట్ పర్సంటేజ్. ఇప్పుడు చెప్పండి, పర్సంటేజ్ లో ఏ వాల్యూస్ ఇవ్వాలి మనం ఇన్పుట్? ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్ అంటే పాయింట్ వాల్యూస్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇంటీజర్ వాల్యూని ఎంటర్ చేస్తాను, అంటే ప్లెయిన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. చెప్పండి, ఇస్ ఇట్ ఎర్రర్ ఆర్ నాట్? నో ఎర్రర్. ఎందుకంటే చిన్న కాన్సెప్ట్, టైప్ కన్వర్షన్ అంటారు. టైప్ కన్వర్షన్ అని మనకు చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. లో డేటా టైప్ నుంచి హై డేటా టైప్ కి ఆటోమేటిక్ అదే కన్వర్ట్ చేసుకుంటుంది. హై డేటా టైప్ నుంచి లో డేటా టైప్ కి మాత్రమే ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇంటీజర్ అనేది లో డేటా టైప్, ఫ్లోట్ అనేది హై డేటా టైప్. మీరు ఇప్పుడు 11 ప్లేస్ లో 11.33 ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇది లో నుంచి హైకి కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేశారు? యాక్చువల్లీ ఇక్కడ 99.33 ఇవ్వాల్సి 99, ఇది హై, ఇది లో. లో నుంచి హైకి అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక ఈ సైజ్ బాక్స్ ఉందండి, ఇది పెద్ద బాక్స్ ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ ని ఈ బాక్స్ లో ఇన్సర్ట్ చేయగలుగుతావా? చేయటానికి ఈ పెద్ద బాక్స్ ని మాడిఫై చేయాలా మీరు? అవసరం లేదు కదా. మరి అదే రివర్స్ లో చేయండి, ఈ బాక్స్ ని ఇందులో ఇన్సర్ట్ చేయలేస్తామా? చేయలేము. ఒకవేళ నువ్వు నేను చేయాలి అంటే దీనిలో సమ్ మోడిఫికేషన్ చేయాలి, దీన్ని కొంచెం పెంచాలి. ఇలా ఏదైనా నువ్వు మోడిఫై చేస్తేనే ఇన్సర్ట్ చేయలేస్తావు. మీ ఇంట్లో జనరల్ ఇంట్లో కిచెన్ లో ఒక కుర్చీని ఇంకో కుర్చీలో వేస్తాం, ఒక డబ్బాని ఇంకో డబ్బాలో వేస్తాం, ఒక గిన్నెని ఇంకో గిన్నెలో వేస్తాం. ఎందుకు? ఈడ కూడా అంతే. అంతే కదా, స్పేస్ ఆక్యుపై చేయొద్దనే కదండి మీరు కూడా చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, మెమరీ ఇష్యూ. ఓకేనా. సో అందుకే మీరు ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఇచ్చినా కూడా వాట్ ఈస్ దిస్ మీనింగ్? యాక్చువల్లీ ఇక్కడ మనం తీసుకున్న డేటా టైప్ ఏంటండి? ఫ్లోట్. మనం ఇచ్చిన వాల్యూ ఏంటి? దీన్ని 99.0 అని ఫ్లోట్ లో కన్వర్ట్. 0.0 పెడితే అది ఏంటి మీ మీనింగ్? ఇప్పుడు 99.0 ఇచ్చా, ఏ డేటా టైప్ ఇది? ఫ్లోటే. మీరు ఇంటీజర్ లో ఇచ్చిందని ఎందులో కన్వర్ట్ చేస్తుంది? ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. జెండర్. ఇప్పుడు చూడండి, జెండర్ లో మనం ఎన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి? 1. మరి నేను ఇప్పుడు మెయిల్ అని ఇచ్చాను. బులియన్ లో ట్రూ ప్లేస్ లో పాస్ అని ఇస్తే ఎర్రర్ చూపించింది కదా. ఇప్పుడు క్యారెక్టర్ లో ఎం ప్లేస్ లో మెయిల్ అని ఇస్తే ఎర్రర్ చూపించదా? చూపించదా? చూపించింది కదా. చూపించింది. ఎందుకంటే క్యార్ అనేది ఒక క్యారెక్టర్ ని కౌంట్ చేస్తుంది. నువ్వు దాని తర్వాత ఎన్ని ఇచ్చుకున్నా నాకే సంబంధం, నేను ప్రింట్ చేసేది ఒకటే కదా. సార్ 10 క్వశ్చన్లు ఇచ్చిందండి, నువ్వు ఎన్ని ఇస్తే నాకెందుకు, నేను ఒకటే చదువుతా. నువ్వు 10 ఇస్తే నాకెందుకు, 100 ఇస్తే నాకెందుకు, నేను అన్ని చదివితే నా ప్రాబ్లం. 10 ఇచ్చింది, నేను ఎప్పుడు నువ్వు 10 ఇచ్చినా ఒకటే చదువుతా, 1 ఇచ్చినా ఒకటే చదువుతా, 100 ఇచ్చినా కూడా ఆ ఒకటి ఏదనేది డిసైడ్ చేసుకుంటా. 1 ఇస్తే ఆ ఒకటే చదువుతా, 10 ఇస్తే ఆ 10లో ఒకటి చదువుతా, 20 ఇస్తే ఆ 20లో ఒకటి నేను డిసైడ్ అవుతా. ఇప్పుడు ఇక్కడ నేను ఎన్ని ఇచ్చానంటే 4 క్యారెక్టర్స్ ఇచ్చాను. ఈ 4 లో నేను ఏది డిసైడ్ అవ్వాలి? అక్కడ మీరు ఇందాక ఇండెక్స్ వాల్యూ ఇచ్చారు చూస్తారా, ఆ వాల్యూ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు దీని ఇండెక్స్ వాల్యూ ఎలా స్టార్ట్ అవుతుందంటే 0 1 2 3. మనం అక్కడ ఎంత ఇచ్చినాం? 0. సో 0 ప్లేస్ లో ఎం ఉంది కాబట్టి ఎం అని పేరు. దీని తర్వాత ఇది మాకు అవసరం లేదండి, మీ ఇష్టం, మీరు ఎన్నైనా ఇచ్చుకోండి. అదే మీరు 1 ఇస్తే ఈ ఫస్ట్ 1 కూడా కాదు, ఇందులో 1 ఏది ఉందో 1 చూపిస్తుంది. అది క్యారెక్టర్. బులియన్ మాత్రం కంపల్సరిగా ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వాలి. పద్దాకి ట్రూ ఎందుకు సార్ అంటే ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చిన్నది అబ్జర్వ్ చేస్తే మీరు 1 1 ఇచ్చారు, 1 1 ప్రింట్ అయింది. వాల్యూ ఇచ్చారు, వాల్యూ ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి 99 ఇస్తే మీకు ఏమొచ్చింది? ఇక్కడ మెయిల్ ఇస్తే మీకు ఏమొచ్చింది? ఏమన్నా. ఈ 2 వాల్యూస్ చేంజ్. ఏమంటారంటే టైప్ కన్వర్షన్స్ అంటారు. ఏమంటారు? టైప్ కన్వర్షన్స్ అంటారు. మనకు ఒక టాపిక్ ఉంటుంది, టైప్ కన్వర్షన్ అనే టాపిక్ కూడా. ఎనీ డౌట్? ఏం డౌట్ ఉందా? ఫైనల్లీ ఇండెక్స్ వాల్యూ ఒక్కటి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఐఎమ్ గివింగ్ ద 3.
అంటే థర్డ్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలి. సో సేమ్ మీరు మోర్ దాన్ బయట వాల్యూ కావాలంటే షార్ట్కి వెళ్ళాలి లేదా ఇంటికి వెళ్ళండి. ఓకే, పర్సంటేజ్ ఇచ్చిన ఏం కాదు. జెండర్. సో అగైన్ ఐఎమ్ గివింగ్ ద మెయిల్. ఎంత తీసుకున్నాం మనం? 3నా 2నా? 3. సో 3 అంటే ఎంత? 0 1 2 3. ఈ ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అయిందండి? ఈ ప్రింట్. అర్థమైందా? ఇది క్యారీ డేట్. ఈ వాల్యూస్ ఏమంటారు? ఏమంటారు ఈ వాల్యూస్ ని? డైనమిక్ వాల్యూస్. ఎప్పుడైతే మీరు వాల్యూస్ ఇన్పుట్ ఇస్తున్నారో ఏంటి స్ట్రింగ్ మొత్తం కావాలంటే స్ట్రింగ్. ఇప్పుడు అదే స్ట్రింగ్ లో మీకు నా మెయిల్ మొత్తం ప్రింట్ కావాలి సార్ అని అనుకో, డు గో విత్ స్ట్రింగ్. స్ట్రింగ్ రాసాడు అప్పుడు మెయిల్ మొత్తం అంతే. జెండర్ తీసుకొని స్ట్రింగ్ రాసినాం అనుకోండి, మెయిల్ ఫీమేల్ మొత్తం ప్రింట్ అవుతుంది. సింగిల్ కావాలంటే క్యారెక్టర్, మోర్ దాన్ వన్ కావాలంటే స్ట్రింగ్కి వెళ్ళిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు నేను 1 2 అనే వాల్యూ ఇచ్చి దీనికి మెమరీని ఎలికేట్ చేసి, మెయిల్ అనే వాల్యూ ఇచ్చి దీనికి మెమరీని ఎలికేట్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 MB మెమరీ ఉందండి. ఇది అనుకుందాం 1 MB మెమరీని ఆక్యుపై చేసింది, ఇది 1 MB మెమరీని ఆక్యుపై చేసింది. నా దగ్గర ఇప్పుడు ఎంత ఉందండి? 98. ఇది డైనమిక్ వాల్యూస్ అండి, ఇవి టెంపరీ. ఏమంటారు? టెంపరీ. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రన్ చేసినావో ఈ వాల్యూస్ ఉన్నాయా? మరి ఈ వాల్యూస్ లేనప్పుడు మెమరీ ఎందుకు ఉంటుందండి? మళ్ళీ మీ మెమరీ మీకు వచ్చి మీ దగ్గర ఎంత ఉంటుంది? 10th సామాన్ లాగా తీసుకుపోతాడు, వాడు యూజ్ చేసుకుంటాడు, మళ్ళీ సాయంత్రానికి మన సామాను మనకే వస్తుంది. ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు, టెంపరీ. అదే స్టాటిక్ వాల్యూ అనుకోండి, మీరు ఈ 2 MB మెమరీ పర్మనెంట్ గా యూజ్ చేసుకుంటున్నాడు ఆల్వేస్. ఇప్పుడు మన దగ్గర 100 ఉండదు, ఎప్పుడు ఎంత ఉంటుంది? 98 ఉంటుంది. 98 ఉంటుంది. ఎప్పుడు 100 అవుతుంది? నువ్వు వాంటెడ్ గా దీన్ని డిలీట్ చేయాలి. వాంటెడ్ గా దీన్ని డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్నాప్ తీసుకున్న మీ ఫోన్ లో, ఆ స్నాప్ అనేది ఎంతో కొంత మెమరీని ఆక్యుపై చేస్తుంది కదా, అది పర్మనెంట్. మీకు ఆ మెమరీని రిలీజ్ చేయాలంటే ఏం చేయాలి? మీరు మీరు మాన్యువల్ గా దాన్ని మీరే డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తేనే ఆ మెమరీ రిలీజ్ అవుతుంది. అది 1 year అయినా 2 years అయినా 10 years అయినా ఏం చేస్తుంది? ఆ మెమరీని యూజ్ చేస్తూనే ఉంటది. నాకు ఇది వద్దు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? నువ్వు వాంటెడ్ గా డిలీట్ చేస్తే అప్పుడు ఆ మెమరీ అనేది రిలీజ్ అయిపోతుంది. సో అందుకే స్టాటిక్ వాల్యూస్ ఆర్ టెంపరీ, డైనమిక్ వాల్యూస్ ఆర్ పర్మనెంట్. స్టాటిక్ వాల్యూస్ ఆర్ టెంపరీ, డైనమిక్ వాల్యూస్ ఆర్ పర్మనెంట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ హియర్ షార్ట్ ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, హెచ్టిఎన్ వీఆర్ అనేబుల్ టు యూజ్ సేమ్ వేరియబుల్. ఒకటే వేరియబుల్ ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఏం చూపిస్తుంది? డూప్లికేషన్. కంపల్సరీగా ఒక వేరియబుల్ కి ఒకటే నేమ్ ఉండాలి. యూ నీడ్ టు చేంజ్ ద నేమ్. ఏదైనా ఒక క్యారెక్టర్ చేంజ్ చేసి. ఓకేనా? ఇప్పుడు చూడండి, వెన్ ఐ రన్ దిస్ వన్, యాక్చువల్లీ ఏం అడగాలి? స్టూడెంట్ నేమ్ అడగాలి కదా. ఎందుకో మనం దీని కింద షార్ట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏం చేయాలి? షార్ట్ వాల్యూ ఎంటర్ చేస్తే స్టూడెంట్. అంటే ఇక్కడ నీ థింగ్ ఏంటంటే, అంటే నీ ఆలోచన ఏంటంటే, నేను ఒకసారి బైట్ యూజ్ చేయాలి, ఒకసారి షార్ట్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం యూజ్ చేయాలనుకుంటున్నా? బైట్ యూజ్ చేయాలనుకుంటున్నా. మరి బైట్ యూజ్ చేయాలంటే షార్ట్ ఏం చేయాలి? అప్పుడు ఓన్లీ బైట్ వాల్యూ అడుగుతుంది. మరి అదే నేను షార్ట్ వాల్యూని యూజ్ చేయాలంటే బైట్ వాల్యూ. ఇప్పుడు ఓన్లీ ఏమడుగుతుందండి? షార్ట్ వాల్యూ తీసుకుంటాం.
అది కింద HTNO ఉంది, అందుకే ఇక్కడ ఎర్ర చూపిస్తుంది. ఇక్కడ మనం మార్చినాం కదా, HTN1 వేరియబుల్ మార్చింది కదా, ఇక్కడ 1 పెడితే వస్తుంది అన్నప్పుడు. చూడండి, అంటే అంటే మనం చెప్పాలనుకుంది ఏంటంటే నాకు 2 స్టేట్మెంట్స్ ఉండాలి, కావాలన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుందా? అంటే ఇప్పుడు మళ్ళీ నేను బయట కావాలంటే మళ్ళీ టైప్ చేయాలి కదా, చేయాలా వద్దా? మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ టైప్ చేయాలి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని ఏమంటారంటే, ఈ ప్రోగ్రామ్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని ఏమంటారంటే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటారు. మీరు ఎప్పుడైతే రన్ చేస్తున్నారో కంపైలర్ ఏం చేస్తుంది, ఇక్కడ స్టార్ట్ చేస్తుంది ప్రోగ్రామ్ రన్ చేయటం. మెయిన్ మెథడ్ దగ్గర నుంచి, క్లాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు ఎండ్ చేస్తుంది, క్లోజ్ వరకు ఎండ్ చేస్తుంది. వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే నువ్వు ఇక్కడ బయట షార్ట్ 2 చేస్తే ఏం చేస్తుంది, అది బయటని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, షార్ట్ అని కూడా. కానీ నువ్వేమంటున్నావు, నాకు ఒకసారి బయట మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి, తర్వాత షార్ట్ ఎగ్జిక్యూట్ కావాలి, ఇంకోటి ఎగ్జిక్యూట్ అవ్వద్దు అంటాను. అంటే ఈ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ని ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నావు, నాన్ ఎగ్జిక్యూటబుల్ లోకి. నాన్ ఎగ్జిక్యూటబుల్ లో చేయడానికి మన దగ్గర ఉన్న ఒక ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసుకోవడం. మరి డిలీట్ చేసుకుంటే మళ్ళీ కావాలంటే వస్తుంది, అని అంటారు కదా, రాదు కదా. సో అందుకే నేనేమంటున్నానంటే దీన్ని డిలీట్ చేయకుండా వీఆర్ ఏబుల్ టు కన్వర్ట్ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. అదేంటండి నాన్ ఎగ్జిక్యూటివ్. హౌస్ ఆర్ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్ అండి, విత్ ద హెల్ప్ ఆఫ్ కామెంట్స్, జావా కామెంట్స్ అంటారు. కమెంట్స్ ని యూజ్ చేసి మనం ఈ స్టేట్మెంట్స్ ని నాన్ ఎగ్జిక్యూటబుల్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే చూడండి, బై యూజ్ డబుల్ స్లాష్. బై యూజ్ డబుల్. ఇప్పుడు డబుల్ స్లాష్ యూజ్ చేస్తే ఈ స్టేట్మెంట్ ఎందులో కన్వర్ట్ అయింది, నాన్ ఎగ్జిక్యూటబుల్ లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు మీరు రన్ చేస్తే కంపైలర్ ఏం చేస్తుంది, ఇది రన్ చేసి ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ కదా, దీన్ని కన్వర్ట్ చేయకుండా ఇక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఒకవేళ మీకు ఇది కావాలంటే దీన్ని ఏం చేయాలి, నాన్ ఎగ్జిక్యూటబుల్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ అవుతుంది. ఇది ఎందుకు నాన్ ఎగ్జిక్యూటబుల్ లోకి, మళ్ళీ మీకు కావాలన్నప్పుడు ఈ స్టేట్మెంట్ రాదు కదా, డిలీట్ చేస్తే మళ్ళీ మీరు మాన్యువల్ గా టైప్ చేయాలి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కాబట్టి 5 టైప్ చేస్తున్నారు, అదే 10 అయితే టైం వేస్ట్ కదండి. ఏదో 20 స్టేట్మెంట్స్ అయితే టైం వేస్ట్ కదా. అందుకే దాన్ని ఏం చేయాలి, మనం నాన్ ఎగ్జిక్యూటబుల్ లోకి కన్వర్ట్ చేయాలి. ఈ నాన్ ఎగ్జిక్యూటబుల్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు సార్ అంటే బై యూజింగ్ జావా కామెంట్స్. బై యూజింగ్ జావా కామెంట్స్ అండి. by using Java comments. So we are using the comments in 2 purposes. One, to convert non-executable statement. The second one is to explain the description of the statement. మీరు ఏ రాశారు, ఇది ఏంటి. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాశారండి, అది మీకే అర్థమైతే సరిపోద్దా, పక్కన వాళ్ళు కూడా అర్థం కావాలా? ఎందుకు, మనం రాసే అప్లికేషన్ మన ఓన్ పర్పస్ కాదు కదా. ఇప్పుడు ఈ రోజు మీరు ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు అంటే మీ లైఫ్ లాంగ్ అందులోనే వర్క్ చేస్తారా? ఏ ప్రాబ్లం వచ్చినా మీరే సాల్వ్ చేస్తారా? మీ ప్లేస్ లో వేరే వాడు రీప్లేస్ చేస్తారు కదా, రీప్లేస్ చేసినప్పుడు నువ్వేం చేసినా వాడు తెలియాలా వద్దా? అందుకే సమ్ టైమ్స్ ఏదైతే అర్థం కాని స్టేట్మెంట్స్ వచ్చినాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం అక్కడ. ఓకే అండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాస్తున్నామండి. ఏ ప్రోగ్రామ్ రాస్తున్నాం మనం, ఇదే ప్రోగ్రామ్ స్టూడెంట్ ప్రోగ్రామ్. ఈ స్టూడెంట్ ప్రోగ్రామ్ మీకు నాకు తెలుసు. ఎలా తెలుసు, మీరు వింటున్నారని నేను చెప్తున్నా. అందుకే వేరే వాడికి అర్థం కావటం కోసం ఏం చేస్తాను నేను ఇక్కడ, స్టూడెంట్ అని. దీన్ని ఏమంటారు, కామెంట్ అంటారు. ఈ కామెంట్ ఎందుకు, ఇదే ప్రోగ్రామ్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చేస్తాం. అంటే కామెంట్స్ ని ఒకటి నాన్ ఎగ్జిక్యూటబుల్ లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాము, ఇంకోటి ఆ స్టేట్మెంట్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం. 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్, డాక్యుమెంట్ కామెంట్స్. సింగిల్ లైన్, మల్టీ లైన్, డబుల్. సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్ కాదండి, డబుల్ స్లాష్ సింగిల్ లైన్. మల్టీ లైన్ వచ్చేసి స్లాష్ స్టార్ స్టార్ స్లాష్, స్లాష్ స్టార్ స్టార్ స్లాష్. డాక్యుమెంట్స్ కామెంట్స్ వచ్చేసి స్లాష్ డబుల్ స్టార్
ఇన్ బిట్వీన్ స్టార్ డబుల్ స్లాష్ ఏది ఎప్పుడు యూజ్ చేస్తాం. మీరు ఒకవేళ సింగిల్ లైన్ మాత్రమే కామెంట్ చేయాలనుకుంటే సింగిల్ లైన్ స్టేట్మెంట్ వెళ్ళదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో నువ్వు అసలు స్టూడెంట్ యొక్క నేమ్ని వద్దనుకుంటాను, స్టూడెంట్ నేమ్ వద్దనుకుంటాను. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ కి రిలేటెడ్ ఏమేమి స్టేట్మెంట్స్ ఉన్నాయండి, ఇది కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేయి మాకు, ఏది ఇదా, మరి ఇది కూడా అవసరం లేదు కదా, దీనికి రిలేటెడ్ ఇంకా ఎక్కడ ఉందండి, వీటిని ఏం చేసినా మనం హైడ్ చేసింది, ఏం చేసినామండి, హైడ్ చేసి. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే షార్ట్ వాల్యూ అడుగుతుంది, డైరెక్ట్ ఏం అడుగుతుంది, పర్సంటేజ్. నేమ్ అడుగుతుందా, ఎందుకు ఆ నేమ్ని మనం ఏం చేసినాం, నాన్ ఎగ్జిక్యూటబుల్ లో కన్వర్ట్ చేసి రిమూవ్ చేయలే, ఉంది. మళ్ళీ మీకు ఇప్పుడు సార్ నాకు కావాలి సార్ మళ్ళీ అంటే ఇమీడియట్ గా రిమూవ్ ఇట్. when you remove it again it will మళ్ళీ మీకు స్టూడెంట్ నేమ్ అర్థమైందా. అలా సింగిల్ లైన్స్ కావాలంటే డబుల్ స్లాషెస్ యూజ్ చేయాలి. సార్ నేను ఒకటేసారి మల్టిపుల్ లైన్స్ చేయాలి, నాకు ఇప్పుడు ఏమేమి అవసరం లేదంటే నేమ్ అవసరం లేదు, పర్సంటేజ్ అవసరం లేదు, జెండర్ అవసరం లేదు. ఎన్ని ఉన్నాయండి అంటే నేమ్ వచ్చేసి 1 2 3 4 5 6 స్టేట్మెంట్స్ అవసరం. మరి ఇలా 100 స్టేట్మెంట్స్ ఉంటే 100 సార్లు రాయాల్సిన అవసరం లేకుండా దీనికి మనం ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు అంటే మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేయొచ్చు. ఎలా, స్లాష్ స్టార్ ఎక్కడ వరకు వద్దు నీకు, ఎక్కడ వరకు కదా, స్టార్ స్లాష్ స్టార్టింగ్ అని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు. ఈ 2 స్టేట్మెంట్స్ తోటి, ఈ మల్టీ లైన్ కామెంట్స్ తోటి ఈ బ్లాక్ మొత్తం కూడా ఎందులో కన్వర్ట్ అవుతుంది, నాన్ ఎగ్జిక్యూటిబుల్ లో కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ స్లాష్ స్టార్, తర్వాత స్టార్ స్లాష్. ఓకే అండి. ఇంకా పెద్దగా ఉంది సార్ అంటే డాక్యుమెంట్స్ కామెంట్స్ కూడా సేమ్ పర్పస్ అండి, డాక్యుమెంట్స్ కామెంట్స్ కూడా సేమ్ పర్పస్. ఈ బ్లూ కలర్ లో వస్తే వీటిని డాక్యుమెంట్ కామెంట్స్ అంటారు. నార్మల్ గా మనం డాక్యుమెంట్స్ కామెంట్స్ ఎప్పుడు రాస్తామంటే ఈ కామెంట్స్ మామూలుగా ఇలా రాస్తాం. డాక్యుమెంట్ కామెంట్స్ బ్లూ కలర్ లో ఎప్పుడు రాస్తామంటే చూడండి, మనం ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు ఆ ప్రొడక్ట్ తో పాటు మనకు ఒక యూజర్ మాన్యువల్ అనే బుక్ వస్తుంది, వచ్చిందా. బైక్ కొన్నారనుకోండి, బైక్ తో పాటు ఒక బుక్ ఇస్తాడు, ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్ తో పాటు బుక్ ఇస్తాడు, మొబైల్ కొంటే మొబైల్ తో పాటు బుక్ ఇస్తాడు. చదివారా ఎప్పుడన్నా, చదవరు. ఎందుకు, ఆల్రెడీ మాకు తెలుసు, తెలియకపోతే పక్కన ఉన్న అడుగుతా బుక్ ఎందుకు చదవరు. మీరు ఫస్ట్ టైం మొబైల్ కొన్నారు, అందులో అన్ని రాసి ఉంటాయి వాడు, కానీ మనం అది చదవం. ఏం చేస్తాం, పక్కన వాళ్ళు అడుగుతుంది దీన్ని ఎలా వాడాలి, ఎందుకు, ఎందుకు చెప్పండి, వాట్ ఈస్ ద రీజన్, ఎందుకంటే అది ఇంగ్లీష్ లో ఉంటది. అదే తెలుగులో ఉంటే ట్రై చేస్తాం, ఇంగ్లీష్ లో ఉందిగా నడవదు, దాని జోలు ఎందుకులే అని ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి తెలుగులో చెప్పింది. అదే ఆమె కూడా ఇంగ్లీష్ లో చెబితే తెలుగులో తెలియాలి. అదే, సో లాంగ్వేజ్ ప్రాబ్లం, అదే రీజన్. నాకు తెలిసి 99% అదే రీజన్. అంత ఇంగ్లీష్ లో ఉంటది, మనకి ఆ మొక్క అర్థం కాదు, ఇక దాని జోలు ఎందుకు. మనం ఎలాగైతే ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసినప్పుడు యూజర్ మాన్యువల్ రిలీజ్ చేస్తామో, ఒక అప్లికేషన్ రిలీజ్ చేసినప్పుడు దాంతో పాటు మనం కూడా యూజర్ మాన్యువల్ రిలీజ్ చేయాలి. వాడు చదవనే చదవ పని, వాడైతే బుక్ పెడతారు కదా, దాంట్లో నువ్వు చదవట్లేదని బుక్ ఇయటం మానేస్తుండే వాడు, ఎవడో ఒకటి చదువుతారు కదా. అలాగే మనం ఒక అప్లికేషన్ రిలీజ్ చేసేటప్పుడు మనం కూడా ఒక యూజర్ మాన్యువల్ ని రిలీజ్ చేయాలి. డూస్ డోంట్స్, హౌ టు యూజ్, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక యూజర్ మాన్యువల్ వస్తుంది. ఈ యూజర్ మాన్యువల్స్ రాసే వాళ్ళని సాఫ్ట్వేర్ కంపెనీలో ఏమంటారంటే డాక్యుమెంట్ రైటర్స్ అంటారు. సపరేట్ రోల్ ఉంటుంది కంపెనీలో, డాక్యుమెంట్ రైటర్స్ అని. యాక్చువల్గా వాళ్ళు దేని గురించి రాయాలి, మన అప్లికేషన్ గురించి రాయాలి. మరి వాడు డెవలపర్ కాదు, వాడికి మన అప్లికేషన్ గురించి కంప్లీట్ తెలియదు కదా. సో అందుకే మనం డెవలపర్స్ మనం ఏం చేయాలంటే మనం రాసే ప్రోగ్రామ్ లో దాని గురించి అక్కడక్కడ కామెంట్స్ రాయాలి.
ఆ డాక్యుమెంట్ రైటర్ ఏం చేస్తాడు, మనం రాసిన కామెంట్స్ ని వాడి దగ్గరికి డంప్ చేసుకొని దాన్ని బట్టి రాస్తాడు అన్నమాట. ఇప్పుడు మనం రాసిన కామెంట్స్ ఇక్కడ ఏం రాస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ స్టూడెంట్ నేమ్ అనేది కామెంట్ లో రాశారు. వాడు ఈ కామెంట్ ని డంప్ చేసుకుని ఏమని ఏమని చెప్తాడు, దీన్ని ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తాడు, ఇక్కడ మీరు ఆ స్టూడెంట్ యొక్క నేమ్ ని ఎంటర్ చేయాలి అని వాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాస్తాడు అన్నమాట. అదేనా, సో అలా మనం రాసే కామెంట్స్ ని, ఎక్కువ కామెంట్స్ డాక్యుమెంట్ పర్పస్ లో రాస్తే వాటిని ఏమంటారంటే డాక్యుమెంటేషన్ కామెంట్స్ అంటారు. వాటిని వాడు డంప్ చేసుకొని యూజ్ చేసుకుంటాడు. అర్థమైనా, ఆ పని కూడా అప్పుడప్పుడు మనమే చేయాల్సి ఉంటుంది. అదేనా, బట్ దిస్ వన్ కామెంట్స్. సో జావా గైడ్ లైన్స్ లో ఎవ్రీ 3 to 7 లైన్స్ కి ఒక కామెంట్ అనేది మ్యాండేటరీ. 3 లైన్స్ నుంచి 7 లైన్స్ మధ్యలో నువ్వు రాసే కోడ్ ఖచ్చితంగా ఒక కామెంట్ యాడ్ చేయాలి, అది మ్యాండేటరీ. అది ఆ కామెంట్ అనేది యూజర్ డిఫైన్డ్, నీకు వచ్చిన భాషలో రాయొచ్చు. అది నీకు ఒక్కడికే అర్థమైతే సరిపోదు, ఎదుటి వాడికి అర్థం కావాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను HTNO అని రాసా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ HTNO? ఎందుకు అది ఏమన్నా యూనివర్సల్ కూడా? అది యూనివర్సల్ కోడ్ అండి, అందరికి తెలియాలని రూల్ లేదు కదా. వాడు HTNO అంటే ఏందో అనుకుంటాడు, అందుకే మనం దాన్ని కమెంట్ చేయాలి. HTNO మీన్స్ హాల్ టికెట్ నెంబర్. ఎందుకంటే మనం వేరియబుల్ హాల్ టికెట్ నెంబర్ అని తీయలేం కదా, మెమరీ వేస్ట్. అందుకే HTNO మీన్స్ ఎస్ నేమ్. ఎస్ నేమ్ అంటే ఏంటి, ఎందుకు స్టూడెంట్ ఎస్ అంటే ఇంకేం అనుకోకూడదా? మీరు అనుకుంటున్నారండి, వేరే వాడిని ఆ ప్రోగ్రామ్ చూపించి ఎస్ నేమ్ అంటే ఏంటంటే వాడు కూడా ఎస్ అంటే అదే అనుకోవాలని రాజ్యాంగంలో రాసుందా? వాడు ఏదో అనుకుంటాడు. వాడు ఏమీ అనుకోకుండా మనం అనుకున్నది అనుకోవాలంటే మనం దానికి ఒక కామెంట్ యాడ్ చేయాలి. అదేంటండి, వాడు కూడా మనలాగే అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, దానికి ఒక కామెంట్ ని యాడ్. అదేనా, దీస్ ఆర్ ద కామెంట్స్. ఎనీ డౌట్స్? నో కదా.